అనుకున్నంత రీచ్లో మరి జమ్మికుంట రాకపోవడం చాలా దురదృష్టకరం. సరే ఏది ఏమైనప్పుడు కూడా 4000 3000 కూడా మనకు లోటుపాట్లు అన్నీ కూడా మనమే చెక్కపట్టుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంటాయి. కాబట్టి ఇంకా రేపు ఎల్లుండి మనకు సమయం ఉంది కాబట్టి దయచేసి, ఎందుకంటే ఇప్పుడు పెద్దలు ఆకుల రాజేందర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి బూతుకు 200 ఉంటే మరి కొత్త కమిటీ నిర్మాణం అవుతుంది కాబట్టి దానికి పోయే రోజు మనం కష్టపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేసుకుంటూ, ఎందుకంటే తమరు చెప్పినట్టు కూడా ఇప్పుడు ఎవరైనా ఉంటే, ఇప్పుడు నేనున్నా, నాకైనా గ్రామాలు ఇస్తే నేను ఇప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను కానీ మల్లేష్ కానీ తర్వాత ఇంకెక్కడ మన తమ్ముడు శివ కానీ ఎవరైనా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అప్పైతే తప్పకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది రేపు భావితరాలకు ముందు నుంచి వెళ్ళి మొదలుకుంటే నేటి వరకు కూడా మరి చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి రేపు రాజకీయాలు చేయాలంటే తప్పకుండా సభ్యత్వంతో పాటు క్రియాశీల సభ్యత్వంతో పాటు అన్ని రకాల మరి ఉండే ఆలోచన ఉండదు. కాబట్టి తప్పకుండా తప్పకుండా పెద్దలు చెప్పినది ఏదైతుందో అందరూ కూడా మనం పాటించాల్సిన కోరుకుంటున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చూసిరు, కాంగ్రెస్ పార్టీ చూసిరు, ఇక చూడవలసింది కేవలం భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క రాజ్యాధికారం ఏ విధంగా ఉంటుందో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఆ దిశగా మనం అందరూ కూడా మనకి పనిచేయవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్దలు చెప్పిన, ఎందుకంటే ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ జమ్మికుంట మండలం కాకుండా అతనుకున్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన మొత్తం కూడా నిధులు కేటాయించడం కావచ్చు, రేపు స్థానిక సంస్థలో సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలను కావచ్చు, జెడ్పీటీసీలను కావచ్చు తప్పకుండా మేము గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా మరి కష్టపడితేనే రేపు మనందరి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి పార్టీ భవిష్యత్తు ఎంత ముఖ్యమో మన భవిష్యత్తు అంతే ముఖ్యం ఉంటుంది. కాబట్టి పార్టీ భవిష్యత్తు మన భవిష్యత్తు మనం దృష్టిలో పెట్టుకొని తప్పకుండా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే పార్టీ నిర్మాణం ఉంటేనే మనం కరెక్ట్ ఉంటాం, మనం కరెక్ట్ ఉంటేనే పార్టీ నిర్మాణం కరెక్ట్ ఉంటుంది. కాబట్టి మన అందరూ కూడా మరి కష్టపడితేనే రేపటి భవిష్యత్తు మరి పునాది చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ లోకల్ స్థానికంగా ఉండే రాజకీయాలు మనం అబ్జర్వ్ చేసినట్టే అవి మనకు పెద్దగా వంటపడతలే. కాబట్టి ఇప్పుడు ఏకైక నాయకుడు బండి సంజయ్ అన్న గారి హుజరాబాద్ నియోజకవర్గానికి దిక్కు చేతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని రేపు మన కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇక్కడ మన చేసిన లెవెల్ అంటే కేవలం ఆ రోజు మరి ఈటల లాంఛన ఉండేది, ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు. కాబట్టి ఇద్దరి ఆధ్వర్యంలో